ఇందాక నసరులాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర రైతులు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. రోజు వర్షాలు పడుతున్నాయి, వడ్డీ ఏమో పర్సంటేజీలు అవన్నీ చెప్పి చేస్తున్నారు. మేము 13 ఉంటే మేము తీసుకుంటాం, లేకపోతే ఇన్ని మిల్లీమీటర్లు ఉంటే ఇది తీసుకుంటామని చేస్తున్నారు. కానీ రైతు ఘోష మీకు పట్టదా? దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంది. రైతులు అల్లాడిపోతూ ఉంటే మీరేం చేస్తున్నారు? అసలు మినిస్టర్ గారు బోనస్లు అన్నారు. వేసవకాలం బోనస్ వేయమని మేము రైతులంతా మేము అడుగుతున్నాం. వానాకాలం వేసవకాలం 2 బోనస్లో పడాల్సిందే. మీరు వేయకపోతే మాత్రం రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మేము రైతులంతా మేము మీ మీద పంచాయతీ ఎలక్షన్ ఇప్పుడు పెట్టండి సార్, ఒక్క డిపాజిట్ కూడా లేకుండా చేస్తాం. మీరు కనుక ఈ బోనస్ కనుక వేస్తే మీకే వేస్తాం ఓటు. చలో ఇప్పటికన్నా చెప్తున్నాను, రైతులు కొనుగోళ్ళు ప్రారంభించండి. ఏం చేస్తున్నారండి వ్యవసాయ అధికారులు? ఇప్పుడు వరిపోత, ఇప్పుడు పైన వర్షాలు ఉన్నాయి, ఆరబెట్టే యంత్రాలు వచ్చినాయి కదా, అవన్నీ అన్ని హెడ్ క్వార్టర్లో అన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర పెడితే ఫాస్ట్గా ఆరిపోతాయి కదా. అంటే మీరు బోనస్ ఇవ్వద్దని మీరు నిర్ణయించుకున్నారా, లేకపోతే మీరు ఏ పద్ధతిలో నిర్ణయించుకున్నారు? మీరు కనుక చెప్తున్నా సార్, మీరు కనుక రైతు వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే అందరూ నిరాహార దీక్షకు దిగుతారు. గ్యారంటీ ప్రభుత్వం మీద యుద్ధం మతం ప్రకటిస్తారు. రైతులే కాదు, సామాన్యులు కాదు, అందరూ ఇప్పుడు ఏకమై మీ మీద కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం స్టార్ట్ చేస్తారు. మేము తెలుగుదేశం అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం, తిరుగునగర్ జ్యోత్స్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, తెలంగాణలో పరిపాలన కుంటుపడింది, తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది. మీరు ఈ టైంలో మీరు రాకపోతే మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు అసలు క్షమించరు. తెలుగుదేశానికి మీరు ఇప్పుడే ఎవరినన్నా పంపించండి, ప్రతినిధులను పంపించండి. ఇక్కడ సరైన పార్టీ లేదు. ఉన్న పార్టీలకి అంటే కొత్త పార్టీ, మన పాత పార్టీ, దానికి రండి. మన రేవంత్ రెడ్డి సర్కారు మీద కాదు, ఇక్కడ మనం తెలంగాణలో రైతులకి అనుకూలమైన విధానాలను అవలంబిద్దాం. తెలంగాణలో మీరు ఏదైతే చేశారో, ఏపీలో ఏదైతే చేశారో దాన్ని మించిన కార్యక్రమాలు తెలంగాణలో చేయాలని, తెలంగాణలో ఎన్డీఏ కూటమి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఈ తరఫున తెలంగాణ సోదరులారా, తెలుగుదేశం నేతలారా రండి, ఫైట్ చేద్దాం.